హాయ్ అండి, అందరికీ నమస్తే. వంకాయ పచ్చడి కోసము స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని చిటపట అన్న తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయలు కానీ వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ పచ్చడి. నేను కాస్త తక్కువగానే కారం అనేది వేసి చేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలకు కూడా ఈ పచ్చడి ఇష్టం కాబట్టి తింటారని కొద్దిగా పచ్చిమిర్చి వేయించి మిక్సీ జార్లోకి నువ్వులు వేయించి తీసుకున్నాం కదా, అదే జార్లోకి తీసుకొని ఒక 5 టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా చిన్న సైజువి నేను వంకాయలు 1/4 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తొడిమెలు తీసి ఇట్లా ఒక వంకాయని 2 భాగాలుగా చేసి, పెద్ద సైజు వంకాయలు అయితే 4 భాగాలు చేసి ఉడికించుకోవాలి. త్వరగా ఉడికిపోతుంది. ఇవి చిన్నగా ఉన్నాయని నేను 2 భాగాలు చేశానండి. మనకి బాగా వేపుకొని కొద్దిగా రాళ్ళు పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కాసేపు మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు వాటర్ పోయడం ఇష్టం లేకపోతే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా వేసి ఆయిల్లో కూడా వేపి తీసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఆయిల్ కాస్త తగ్గించమంటున్నారని నేను వాటర్ పోసుకున్నాను. మూత పెట్టి కాసేపు ఉడికించితే చక్కటి వంకాయ పచ్చడి టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా పులుపు కోసం చింతపండు వేసుకున్నాను. మీకు చింతపండు వేసుకోవడం ఇష్టం లేకపోతే నిమ్మరసం కూడా కిందకి దించిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకున్నాను. కిందకి దించేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఫస్టే పచ్చిమిర్చి నువ్వులు వేసుకున్నాం కదా, ఒక 3 ఎల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి ఒక్క రౌండ్ తిరిగిన తర్వాత మనకి ఈ టమాటో కొత్తిమీర వంకాయ ఇవన్నీ కూడా కొద్దిగా వేస్తూ మనకి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా మనకి రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో అలా రుబ్బుకుంటే సరిపోతుంది. కొంచెం కచ్చాపచ్చిగా టేస్ట్ చాలా బాగుంటుంది. రోళ్ళు ఉంటే రోట్లో నూరుకుంటే పచ్చడి రుచి అనేది పెరుగుద్దండి. రోల్ లేదు కాబట్టి మిక్సీలో కూడా కొంచెం రఫ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పోపు గరిటలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మీకు పోపు దినుసులు మినపప్పు శనగపప్పు కావాలంటే వేసుకోండి. నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు వేస్తున్నానండి. టేస్ట్ మామూలుగా అయితే ఉండదు. ఒక్కసారి ఈ పచ్చడికి రుచి చూశారంటే మళ్ళీ మీ పిల్లలే కానీ మీ ఇంట్లో ఎవరికి పెట్టినా సరే ఇలాగనే చెయ్యు వంకాయ పచ్చడి అని అనకైతే మానరు. అంత టేస్టీగా అయితే కుదిరిందండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే కొర్ర అన్నం పైకి చేశాను. మీకు నచ్చితే రైస్ పైకి కూడా బాగుంటుంది. లేదు అనుకుంటే రోటీ అయినా బాగుంటుంది. కాస్త నెయ్యి అనేది వేసుకుందాము. ఏ పచ్చడి చేసినా నెయ్యి కాస్త వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యిని ఇంట్లోనే తీస్తా కాబట్టి అలా వైట్గా ఉంది. బర్రెపాలు పోపించుకొని ఆ మీగడ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వీక్లీ 1 టైం మరిగిస్తాను. అలాంటి వీడియోలు కూడా ఉన్నాయి నా ఫోన్లో. మిగడే డైరెక్ట్గా మరిగించేస్తాను, నెయ్యి వచ్చేస్తుంది. ఆ గోదావరి షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకొని తినేస్తారు మా పిల్లలు. టేస్ట్ అదిరిపోయిందండి. నచ్చితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి.